ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల ముగింపు సందర్భంగా నెల్లూరు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి, కార్మికుల హక్కులను రక్షించాలి అని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు జంగాల అజయ్ కుమార్, అరిగిల సాయి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకు పెరుగుతోందన్నారు. నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ, మండల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, కార్మికులు, రైతులు, యువత, సిపిఐ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भारत कम्युनिस्ट पार्टी అన్ని వర్గాల ప్రజలు సమస్యల్లో ఉన్నారు. ఈ యొక్క నెలాఖరికి అంటే 30న బయలుదేరి సెప్టెంబర్ 1న ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరించి, కార్యకర్తలు సమీకరించి అక్కడ మార్పు అవసరం, ఖచ్చితంగా మార్పు రావాలా. రాబోయే ఎన్నికల్లో అవి పంచాయతీల ఎన్నికల నుంచి 2029 ఎన్నికల వరకు కూడా ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త పరిచి వాళ్ళని మార్పు కోసం ప్రజలందరూ కూడా పాల్గొనేటట్టు ఈ యొక్క పిలిపించింది. దాంట్లో భాగంగానే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా. ఎందుకంటే మాకు ఈ యొక్క పాదయాత్రలో అనేక అర్జీలు వచ్చి ఉన్నాయి. వాళ్ళ సమస్యల మీద గ్రామాల్లో చాలా కాలం నుంచి పరిష్కరించబడిన సమస్యలు వచ్చి ఉన్నాయి. ఆ సమస్యలు అర్జీ రూపంలో వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మేము కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పరిష్కరించకపోతే 4 రోజుల లోపల తిరిగి ఇటువంటి ధర్నాలు, ఇటువంటి పోరాటాలు చేస్తామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి, మార్పు అవసరం. ఈ దేశంలో నరేంద్ర మోడీ ఉత్తోన్మాద కార్పొరేట్ అనుకూల ధరల పెరుగుదలని రోజు రోజుకి పెంచుతున్నటువంటి తీరు, దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టి పేదల పైన భారాలు, కార్పొరేట్లకు వరాలు అన్న చందంగా జరుగుతున్నటువంటి పాలన, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పోవాలి. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేటటువంటి ఫ్రంట్ అధికారంలో రావాలి. కానీ సామాన్యుడి బ్రతుకు రోజు రోజుకి దుర్భరమై, కొందామంటే కొరువైపోయి, తిందామంటే తిండి లేని దుస్థితిలో ఇవాళ భారత పౌరుడు, సగటు మనిషి ఆకలితో అలమటిస్తూ చనిపోతూ ఉన్నారు. పార్టీగా అడుగుతూ ఉన్నాం, ఎవరు దేశద్రోహులు? ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని బలి తీసుకుంటున్నటువంటి, యువ రక్తాన్ని తాగుతున్నటువంటి బీజేపీ వాళ్ళ దేశద్రోహులు కాదా? 2 గుజరాతీలు కొనుక్కుంటూ ఉన్నారు, 2 గుజరాతీలు అమ్ముతూ ఉన్నారు. అమ్ముతున్నటువంటి గుజరాతీలు నరేంద్ర మోడీ, అమిత్ షా. కొనుక్కుంటున్నటువంటి గుజరాతీలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ. అందుకనే టోటల్గా ఈ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు చేశాం. ఈ రోజు నుంచి వివిధ రూపాల్లో ధర్నా కార్యక్రమాలను 28వ తేదీ వరకు అన్ని ప్రజా సంఘాలు చేస్తున్నాం.
రేపు 1వ తేదీన రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున మోడీ హటావో దేశ్ కి బచావో అని గర్జన చేయబోతా ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.